హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నేను ఏదైతే చెప్పానో అదే ఇప్పుడు జరిగిందండి. ఏంటంటే కనుక జనసేన నాయకుడు పోతిన మహేష్ రాజీనామా చేశాడు. రాజీనామా చేస్తాడని మనం చెప్పాం. అంతేకాదు మనం ఒక వీడియో చేసాం జనసేన గురించి. పట్టుమని 10 మంది అభ్యర్థులు లేరు, పార్టీ అవసరమా అని ఒక వీడియో అయితే చేసాం. ఆ వీడియో మనం ఏదైతే మాట్లాడామో పోతిన మహేష్ కూడా ఎగ్జాక్ట్గా అదే మాట్లాడాడండి. పైగా మనం పెట్టిన టైటిల్ తోటే అతను మాట్లాడటం కూడా జరిగింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏం మాట్లాడాడండి ఆయన? పట్టుమని 10 మంది లేరు జనసేన నాయకులు పార్టీలో, కాబట్టి వాళ్ళకి టిక్కెట్లు లేవు, కాబట్టి పార్టీ అవసరమా అనేది యాజిటీస్గా మనం ఏదైతే టైటిల్ పెట్టామో అదే టైటిల్ తోటి ఆయన మాట్లాడటం జరిగింది. అంతేకాదు మనం ఏదైతే ఆ వీడియోలో మాట్లాడామో అవే ఆయన మాట్లాడటం జరిగింది. అంటే మనం ముందే మాట్లాడాం, సేమ్ యాజిటీస్గా, సేమ్ కాపీ కట్ పేస్ట్ చేసినట్టుగా చేశాడండి ఆయన పోతిన మహేష్ గారికి. ఎందుకంటే కనుక జనసేన పోతిన మహేష్ రాజీనామా చేస్తాడని ఎప్పుడో చెప్పా. ఎందుకంటే ఆయన టిక్కెట్ ఆశిస్తున్నాడు. టిక్కెట్ ఆశించే విషయంలో ఏమాత్రం తగ్గటం లేదు. అసలు 100% విజయవాడ వెస్ట్ సీట్ టిక్కెట్ నాకు కావాలన్నాడు, అదే పట్టుబట్టాడు. నిరాహార దీక్ష చేశాడు, తర్వాత ఏంటి చాలా చాలా కార్యక్రమాలు అయితే చేశాడు ఆ టిక్కెట్ కోసం. కానీ అది అనూహ్యంగా అతను రాదన్న విషయం అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా సుజనా చౌదరికి ఇవ్వాల్సి వచ్చింది. ఆయన అనేది ఏంటంటే కనుక ప్యాకేజీ ఎవరికి ఇచ్చాడో అనే దగ్గర మాట్లాడటం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒక దిశానిర్దేశం లేదు, ఆయన పార్టీ నడిపే విధి విధానాలు తెలియటం లేదు అనేది చాలా మాటలైతే కనుక పోతిన మహేష్ ఆవేశంతో మాట్లాడటం జరిగింది. ఆవేశం అంటే ఆవేశాన్ని మనం అంటున్నాం, ఆవేదన అని తన అంటున్నాడు. కాబట్టి నిజంగా ఇది ఆవేశమా ఆవేదన అనేది అతనికే తెలియాలి. తర్వాత నా చేతితోటి వేరే జెండా పట్టుకుంటే కనుక పోతిన మహేష్ మాట్లాడిన మాట, నా చేతితోటి వేరే జెండా పట్టుకుంటే కనుక నా చెయ్యి నరికేంటి అవసరమైతే, దాంట్లో డౌటే లేదు. వేరే జెండా పట్టుకునే పరిస్థితే లేదన్నాడు. అలాగే అవసరమైతే నా తలదీసినాడు. చాలా మాటలైతే నేను మాట్లాడడం జరిగింది. ఏంటంటే బాగా ఓన్ చేసుకున్నాడు జనసేన పార్టీని, నాది మాది అని. కాబట్టి అలాగే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఏంటంటే కనుక కాపు నాయకులకి ఎంతమందికి అసలు సీట్లు ఇచ్చారు, ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా అలాగే గుంటూరు ఉందో 33 నియోజకవర్గాలు ఎన్నో ఉంటే కనుక అసలు ఒకటైనా ఇచ్చారా కాపులకి అనేది కనుక బాగా ఎద్దేవా చేస్తున్నాడండి ఆ మాట పట్టుకుని మాత్రం ఆయన. కాబట్టి ఒక నాయకుడు కూడా లేకపోవడం, మేము రాజకీయాలకు పనికిరామా, మాకు సీట్లు అవసరం లేదా, మేము పోటీలు చేయకూడదా, మేము ఎంతసేపు పక్కోడి జెండా మోయటమేనా మా బతుకంతాను, ఇలా మాట్లాడటం జరిగింది అతను మాట్లాడిన మాటలు. నిజంగా కొన్ని మాటలు అయితే కనుక ఆ మాటలు కౌంటర్కి రీకౌంటర్ వేయడానికి అసలు సమాధానాలే లేవేమో అని అయితే నాకు అనిపించింది వాస్తవంగా. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఎందుకంటే కనుక ఇన్ని సీట్లు 21 సీట్లు అసలు వాస్తవంగా అయితే కనుక కాపు సామాజిక వర్గం కాదు కానీ జనసేన అభిమానించే చాలామంది కూడానండి సుమారు ఇంచుమించుగా 175 సీట్లకు గాను కనీసం తక్కువలో తక్కువ ఒక 60 అన్న 50 అన్న ఇస్తారేమో అని ఆశించారండి. కానీ మరీ ఘోరంగా 21 అనేసరికి చాలామంది ఆశలు కానీ చాలామంది పెట్టుకున్నటువంటి నమ్మకాలు కానీ ఒమ్మయ్యాయి అని అయితే చెప్పొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక ఇలాంటి పోతిన మహేష్ లాంటి అంటే డైహార్ట్ ఫ్యాన్స్ అనాలో లేదా డైహార్ట్ పొలిటీషియన్స్ అనాలో తెలియదు కానీ ఇలాంటి పోతిన మహేష్ లాంటి వాళ్ళకి కొంతమందికి అయితే అన్యాయం జరిగింది జనసేనలో. నేను కూడా అదే వీడియోలో అదే చెప్పా ఈ వీడియోలో. ఏమనంటే కనుక పట్టుమని 10 మంది అభ్యర్థులు లేరు కదా, మరి అలాంటప్పుడు పార్టీ ఎందుకు? నిజంగా పార్టీ పెట్టుంటే కనీసం నీకు ఇచ్చినటువంటి 21 స్థానాలకి 21కి 21 కూడా పోటీ చేయాల్సింది ఎవరు? ఓన్లీ జనసేన జెండా పట్టుకున్న వాళ్ళు అన్నాను. అంతేగాని టీడీపీ జెండా పట్టుకుని కొస్తే పక్కన పెట్టి వచ్చి మళ్ళీ నీ జెండా పట్టుకున్న వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వడం కాదు. అంటే నేను దానికి విరుద్ధం కాదు, దీనికి విరుద్ధం కాదు, ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను అనమాట. చాలామంది నాకు కామెంట్లు పెడుతున్నారు, ఏమనంటే కనుక దాన్ని ఎఫర్ట్ చేయొద్దు ఆ పార్టీని. ఎందుకు ఎఫర్ట్ చేయలేదు సార్? ఏమండి, రూపాయి కూడా ఇవ్వకుండా గెలిచినటువంటి సంఘటనలు దాదాపుగా ఇలా ఈ మన సొసైటీలో బోర్డు జరిగాయి. కాబట్టి ఎఫర్ట్ చేయొచ్చు, కాకపోతే ఇలా అన్యాయం చేయడం ద్వారా ఇవ్వద్దండి. అది కొంచెం ఆ అభిప్రాయం ఎలా మా జనాల్లోకి వెళ్తుందంటే జనసేనలో సరైనటువంటి న్యాయం జరగలేదు అంటే సీట్ల పంపకాల విషయంలో జనసేనలో ఉండే చాలామందికి అన్యాయం జరిగింది అనేది కనుక మాట్లాడుకునే అవకాశం ఉంది. కాబట్టి నిన్నటి నుంచి పోతిన మహేష్ గారు మాట్లాడి ఒక్కొక్క మాటకి సమాధానాలు లేవు అని నేనైతే 100% చెప్పాను. సమాధానం ఇవ్వడానికి కూడా ఎవరు సాహసించలేదు నిజమండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఏంటంటే సమాధానాలు చెప్పలేక పోతిన మహేష్ వైసీపీ దగ్గర అంత తీసుకున్నాడు, పోతిన మహేష్ కొడాలి నాని దగ్గర అంత తీసుకున్నాడు, ఇలా తీసుకున్నాడు అని మాట్లాడుతున్నారు. కానీ అవన్నీ కట్టుకదలే కానీ అంటే ఎదుర్కోలేక ఏదో చేసినట్టుగా ఉంది సామెత అది. కాబట్టి ఇదండి
పోతిన మహేష్ రాజీనామాతో పాటు ఇంకా చాలా రాజీనామాలు జరిగినాయి జనసేనలో గతంలో కూడాను. కాకపోతే అవన్నీ కూడాను న్యాయబద్ధంగా జరిగిన రాజీనామాలా, లేకపోతే కావాలని వాళ్ళ మీద జరిగినటువంటి ఏదైతే ఎలాంటిది ఉందో ఎలాంటి ప్రయత్నాలు జరిగాయో వాటి వల్ల వాళ్ళు రాజీనామాలు చేశారనేది మీ విజ్ఞతగా వదిలిపెడుతున్నా. మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్లో నాకు తెలియజేయండి. మీ అభిప్రాయం నాకు తెలియజేయండి. నేను సదా దాన్ని గౌరవిస్తాను. మర్చిపోద్దు, లైక్ చేయండి, కామెంట్ చేయండి.